మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తన పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన తల్లిదండ్రులు కేసీఆర్, శోభ ఆశీర్వాదం తీసుకున్నారు. వారి కాళ్లకు ఆయన నమస్కరించారు. మరోవైపు తెలంగాణ భవన్లో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య కేటీఆర్ కేక్ కట్ చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణ భవన్కు తరలివచ్చి ఆయనకు బర్త్డే విషెస్ తెలిపారు. తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుటుంబ సర్వే విధానంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్ల వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు, పార్లమెంటులో ఈ బిల్లు చట్టబద్ధత కోసం చర్చించాల్సిన అంశాలపై సీఎం వివరిస్తున్నారు. దేశంలో దాదాపు 100 ఏళ్ల తర్వాత కులగణన చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశానికి ఒక దిక్సూచిలా ఈ సర్వే నిలిచిపోతుందని అన్నారు. 16 political parties they have involved and they have supported. 55 MPs they have attended our dharna. उसी दिन मैं मोदी जी को बोले थे, भाई आप करेगा कुर्सी में बैठ के, नहीं तो आपको कुर्सी से उतार के हम लोग करने वाले. इतना ही है. आज भी आप लोग वापस जाके यही बोलना है, गांव गांव में, गली गली में अगर करना है. इसीलिए उसके बाद अभी केंद्र सरकार ने 2026 जनगणना में जाति गणना करने के लिए डिसाइड कर लिए. दिस इज सक्सेस ऑफ राहुल गांधी जी. वो किसान के खिलाफ 3 काला कानून जिस दिन लाया था, मैं भी लोकसभा में थे, उसी दिन भैया ने कहा, मोदी जी ये किसान के खिलाफ जो 3 काला कानून लाए वो वापस लेना ही पड़ेगा. वो मेरा जिम्मेदारी है, आपको वापस लेगा. वापस लेने का ही बात नहीं है, माफी भी मांगा मोदी जी ने इस देश किसानों से. जस्ट बिकॉज ऑफ राहुल भैया वो जो आवाज उठाए किसानों के तरफ, किसानों के लिए, आज भी राहुल भैया ये कास्ट सेंसस जो मुद्दा उठाए केंद्र सरकार ने मान लिए, मगर उनका क्वेश्चनियर क्या है? हम लोग 8 पेज में 56 क्वेश्चंस वी हैव पोस्ट. भैया ने कह रहा है ये एक्सरे, मगर मैं ये कदम आगे रह कर मेगा हेल्थ चेकअप ऑफ द सोसाइटी में क्या है, कौन है, कहां से, सब सारे परसेंटेज 56.4% ओबीसी इंक्लूडिंग मुस्लिम प्रैक्टिसिंग, क्रिश्चियन प्रैक्टिसिंग और सिख प्रैक्टिसिंग और बौद्ध जो भी है उसका प्रैक्टिसिंग जो भी है, मगर 56.4%. एससीज आर 17.4%, STs are 10.8%, 10.9% फॉरवर्ड कास्ट, इसमें 3.9% नो कास्ट. दिस इज वन न्यू फिनोमिना इन तेलंगाना में बनने के बाद బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కు పంపగా ఆయన న్యాయ సలహా కోసం దానిని కేంద్ర హోంశాఖకు పంపించారు. అయితే ముందుగా అడ్వకేట్ జనరల్ న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం గవర్నర్ ఈ ఆర్డినెన్స్ ను హోంశాఖకు పంపించాలన్న నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీసీ రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తుంది. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో స్థానిక ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాల్సి ఉంది. కాగా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం ఓ కొలిక్కి వచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరువాగు వరద నీటి పరిస్థితిని మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహం వస్తుందని, దీనిపై అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మున్నేరు చెక్ డ్యాంపై భారీగా వరదలు వస్తుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులను నాగేశ్వరరావు ఆదేశించారు. ఆగస్ట్ నెలలోనే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లో ఇక్కడ దోస్త్ క్రింద ఇక్కడ అడ్మిషన్స్ మొదలవుతాయి. వచ్చిన ఒక 5-6 ఇయర్స్ లో ఖచ్చితంగా ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ పెట్టి ఇక్కడ ఏమేమి ఇతర కోర్సెస్ కూడా ఇక్కడ వీలుంటే. కర్నూలు జిల్లా కల్లూరు పరిధిలోని కొల్లపల్లి తండా గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ క్వారీలకు సంబంధించిన కంకర లారీలు నిత్యం ఆ రోడ్డులో తిరుగుతుండటంతో రోడ్డు మొత్తం రాళ్లు తేలిపోయి గుంతలు మాయమైంది.
వానాకాలం వస్తే అక్కడ గ్రామస్తుల పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. బడి, గుడి, ఆసుపత్రి ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా నరకం అనుభవిస్తున్నారు. క్వారీలు మూసివేసి పాడైన రోడ్లను మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు కలెక్టర్కు విన్నవించుకున్న నేపథ్యంలో మా ప్రతినిధి బసవరాజు మరింత సమాచారం అందిస్తారు. కంకర తరలించే పెద్ద పెద్ద లారీలు ఈ రహదారిపై తిరగడం వల్ల ఏదైతే కొల్లంపల్లి తండ గ్రామానికి వెళ్లాల్సిన రోడ్ అయితే ఛిద్రమైపోయింది. అంటే గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో వారు కలెక్టర్ వారిని కలిసి విన్నవించిన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే మనం కొల్లంపల్లి తాండ వెళ్ళే మార్గ మధ్యంలో రోడ్డుపై ఉన్నాము. విజువల్స్లో గమనించినట్లయితే అంటే ఇది తార్ రోడ్ అని చెప్పుకోవడానికే కానీ మొత్తం మీద కంకర తేలి అంటే మట్టి రోడ్డుగా తయారైన పరిస్థితి. అంటే ఒక్కొక్క భారీ లారీలో అంటే టన్నుల కొద్దీ కంకర తరలిస్తూ ఈ రోడ్డునంతా కూడా వాళ్ళు ఛిద్రం చేసిన పరిస్థితి. అదేవిధంగా మనం పాఠశాల పిల్లలు వెళ్ళాలన్నా లేదా ప్రధానంగా వర్షం వచ్చినట్లయితే అంటే గుంతలు ఏర్పడి వర్షపు నీరు ఇక్కడ గుంతల్లో ఆగడం వల్ల చాలామంది అంటే బైకుల ద్వారా లేదా కింద పడి ప్రమాదాలకు గురైన పరిస్థితులు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే క్వారీ నిర్వాహకులు కావచ్చు లేదా అధికారులు కావచ్చు ఎవరు కూడా స్పందించకపోవడము చాలా విచారకరమని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. అయితే పాఠశాల పిల్లలు, అదేవిధంగా వృద్ధులు, అదేవిధంగా ఆసుపత్రికి వెళ్ళే మహిళలు, గర్భిణులు ఇలా రకరకాలుగా అందరూ కూడా నిత్యం ఈ రహదారిలో ప్రయాణిస్తూ నరకం అనుభవిస్తున్న పరిస్థితి. అయితే ఇంత భారీ లారీలు తిరుగుతున్న చర్యలు తీసుకోవాల్సిన అంటే కలెక్టర్, రెవెన్యూ కావచ్చు లేదా మైనింగ్ కావచ్చు లేదా ఆర్టీఏ అధికారులు కావచ్చు ఈ లారీలకు రాయల్టీ ఉందా, అంటే మోతాదుకు మించి కంకర తరలిస్తున్నారా లేదా నియమ నిబంధనలకు లోబడి తరలిస్తున్నారా, ఇవన్నీ కూడా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అధికారులు వాళ్ళ చేతివాటం ప్రదర్శిస్తూ చూడనట్లు ఉండడం వల్ల అంటే గిరిజన ప్రాంతం ప్రధానంగా అంటే నిత్యం పాఠశాలలకు వెళ్ళే పిల్లలు అయితే నరకం అనుభవిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఏదైతే అధికార యంత్రాంగం కావచ్చు, పాలకులు కావచ్చు తమ గ్రామ అభివృద్ధి కానీ, ప్రజల సంక్షేమం కానీ, ప్రజల బాధలు కానీ పట్టించుకోని పరిస్థితుల్లో మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ బైక్ మీద వెళ్తున్న ఒక విద్యార్థి ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి బాబు, ఈ రహదారిలో మీరు వర్షం కాలంలో మీకు ఎట్లుంటుంది పరిస్థితి? మాకైతే చాలా ఇబ్బంది ఉంది సార్ ఈ రోడ్తో. ఏమంటే పెద్ద పెద్ద లారీలు వస్తాయి, చాలా ఇబ్బంది అవుతున్నాయి. అంటే లారీ మనం నడుచుకుంటూ పోయేటప్పుడు మీదికి వస్తున్నప్పుడు చూస్తున్నారు అంటే ఇంతే సార్. అంటే ఇప్పుడు మీరు పాఠశాల పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు ఎన్నాళ్ళుగా ఇట్లా ఇబ్బంది పడుతున్నారు? ఫ్యాక్టరీ పని నుంచి అట్టు ఉంది సార్. ఇది ఫ్యాక్టరీ పని నుంచి అట్టు ఉంది. ఏంటంటే ఈ రోడ్డు పడి నుంచి చాలా కంకర ఫ్యాక్టరీ పడేందుకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. దుమ్ము ధూళి వస్తుంది. అంటే బండి సైడ్ ఆరం కొడితే సైడ్ కానీ ఎవరో మీదికి వస్తారు. అది భారీ లారీలు ఇక్కడ కంకర తీసుకొని తరలి వెళ్ళేటప్పుడు బీహారీలు ఎక్కువగా డ్రైవర్లుగా, వర్కర్లుగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా గ్రామానికి చెందిన మరో వ్యక్తి వచ్చారు. అయితే ఇంత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అంటే ఇది పిల్లలకి, గ్రామస్తులకి ప్రమాదం అంటారా, ఏంటి పరిస్థితి? ప్రమాదమే. కాకపోతే ఇక్కడ మా చేను 12 ఎకరాల చేను ఉంది. ఈ రోడ్డు ఇచ్చింది మేము 11 సెంట్ల భూమి మాదే, కానీ వాళ్ళేం పట్టించుకోవడం లేదు. సర్వీస్ రోడ్డును కూడా పోగొట్టినారు వాళ్ళ బిజినెస్ పర్పస్ కోసం. దీంట్లో ఈ రోడ్లో ఉన్న భాగం మాకు 11 సెంట్ల భాగం మాదే. మా పొలం అక్కడి నుంచి ఇక్కడ దాకా 12 ఎకరాలకు మాదే భూమి. అడిగినాం, చేస్తామంటున్నారు, చేయడం లేదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? వ్యాపారస్తులు వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు తిరుగుతున్నారు. పైన ఉన్న వాళ్ళు క్వారీ వాళ్ళే, ఇంకెవరు ఉన్నారు? ఇక్కడ బట్టీలు ఉన్నాయి, ఇటుకల బట్టీలు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, 20 years 25 years అయింది దాదాపుగా. వాళ్ళు ఓకే. పట్టించుకోవడం లేదు. అందరినీ అడిగినాము, ఎవరు సరైన సమాధానాలు లేవు. అప్పటికప్పుడు ఏదో చేస్తాము, మేము వేసుకుంటాము అని చెప్పే సమాధానం మాత్రమే ఉంది, మిగతా సమాధానాలు లేవు. ఇక్కడ వర్క్ కూడా చేయడం లేదు. ఇదే పరిస్థితి. ఇది రైతు ఏదైతే 11 సెంట్లు సుమారుగా రోడ్డుకు నా పొలంలోనే ఇవ్వడం జరిగింది. మరి ఇంత గుంతలమయమైన, ఇంత కంకర తెల్లి మట్టి రోడ్డుగా ఉన్నా కూడా అంటే ఇటుక పట్టీల వారు కావచ్చు, క్వారీల వారు కావచ్చు, క్రజర్ మిషన్ వల్ల కావచ్చు, ఇలా ఇంతమంది చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి. మరి రోడ్డు ఇలా అధ్వానంగా ఉంది. అధికారులకు చెప్పినా అప్పుడు పూర్తి ఏదో ఈ చెవిని విని ఈ చెవిని వదులుతున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ తాండాకు సంబంధించి ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టాలి, బాగు చేయాలి.
అంటే ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వీళ్ళు తాండా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BIK న్యూస్, కొల్లంపల్లి తాండా.